హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీకోసం 146 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేజ్ హౌస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాను. ఈ హౌస్ మీకు ఒక మంచి లొకేషన్లో ఉంటుందండి. లొకేషన్ పరంగా చూసుకుంటే ఈసీఐఎల్కి దగ్గరలో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8కి చాలా దగ్గరలో ఉంటుందండి. ఇది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ. ఈ గేటెడ్ కమ్యూనిటీ మీకు 33 ఏకర్స్లో డెవలప్ చేశారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు చాలా ఫ్యామిలీస్ అనేది స్టేయింగ్ చేస్తున్నారు. 80 ఫ్యామిలీస్ వరకు స్టేయింగ్ చేస్తున్నారు. సో ఈ ఇంటికి ఎదురుగా మీకు 30 ఫీట్ రోడ్ అనేది ఇచ్చారండి. అండ్ అలాగే మనకి ఇక్కడ వెంచర్ డెవలప్మెంట్ చూసుకుంటే ఎలక్ట్రిసిటీ లైన్స్, డ్రైనేజ్ కనెక్షన్స్, క్లబ్ హౌస్ అండ్ గణేష్ మండపం, ఈ విధంగా డెవలప్మెంట్స్ అనేటివి ఉన్నాయండి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కూడా ఇచ్చారు. ఒకవేళ మీరు క్లబ్ హౌస్ గురించి పూర్తి వీడియో చూడాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో క్లబ్ హౌస్ లింక్ ఇచ్చానండి. సో వెళ్ళి లింక్ క్లిక్ చేయండి, క్లబ్ హౌస్ వీడియో చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో క్లబ్ హౌస్ వీడియో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. సో చూస్తున్నారు కదా, ఇదే 146 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. ఈ హౌస్ అనేది చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసామండి. అండ్ ఇక్కడ మీకు పార్కింగ్ చూసుకుంటే చాలా స్పేషియస్గా వచ్చింది. చూస్తున్నారు కదా, పార్కింగ్ అండి ఇది. సో పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చాలా బాగుందండి. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే పార్కింగ్లో టైల్స్ లుక్ అనేది చాలా గ్లాసీ లుక్ అండ్ చాలా బాగా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, ఫినిష్ అనేది చాలా బాగుంది అనేది ఈ టైల్స్కి. సో చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఇది స్టేర్ కేస్ అండి. సో ఇక్కడ మీకు వాష్ ఏరియా కూడా వస్తుంది. అండ్ ఇది చూసుకుంటే కిచెన్కి ఈస్ట్ సైడ్లో డోర్ ఇచ్చారు. అండ్ మనకి ఇది మెయిన్ డోర్ అండి. సో ఈ హౌస్ అనేది ఇంకా ఫర్నిచర్ వర్క్ కానీ డోర్స్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదండి. ఎవరైనా ఇప్పుడే బుక్ చేసుకుంటే ఇక్కడ మీకు డోర్స్ కానీ అండ్ ట్యాప్స్ కానీ అండ్ ఇంటీరియర్ వర్క్స్ కానీ చేసుకునే అవకాశం ఉందండి. అండ్ ఇది ఒక మంచి ఆప్షన్ అండి. సో చూస్తున్నారు కదా, ఇది నార్త్ సైడ్ గల్లీ అండి హౌస్కి. ఇంకా మెయిన్ డోర్ పెట్టలేదండి. ఒకవేళ మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే ఇక్కడ మీ ఇష్ట ప్రకారం మెయిన్ డోర్ అనేది వేయించుకోవచ్చు అండి. మంచి మంచి డిజైన్స్ ఉంటాయి, మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది హాల్ అండి మనం చూస్తుంది. సో చాలా స్పేషియస్గా వచ్చింది హాల్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చాలా బాగుందండి. 2 ఫ్యాన్స్ ఇచ్చారు. సో ఇక్కడ సోఫాస్ వేసుకోవడానికి అండ్ అది ముందు మీరు చూస్తున్నది టీ పెట్టుకోవడానికి అండి. చాలా స్పేస్ ఉందండి అండ్ చాలా బాగుంది. మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ డైనింగ్ కూడా ఉంది. ఈ డైనింగ్లో వచ్చిన షెల్ఫ్స్ అండి ఇవి. అండ్ ఇది కిచెన్ ఏరియా అండి, ఓపెన్ కిచెన్ అండి, చాలా స్పేషియస్గా ఉంది. చూస్తున్నారు కదా. అండ్ మనకు ఇక్కడ కూడా చూసినా కూడా గ్లాసీ లుక్తో టైల్స్ వేశారండి, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది ఈస్ట్ సైడ్లో ఉన్న కిచెన్ డోర్ చెప్పాను కదా ఇందాక. అండ్ ఒక విండో కూడా ఇచ్చారు. సో చూస్తున్నారు కదండి, చాలా మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది ఈ హౌస్లో. అండ్ చాలా మంచి షెల్ఫ్స్ ఇచ్చారు కిచెన్లో. ఇది డైనింగ్ ఏరియా అని చెప్పాను కదా, చాలా స్పేస్ ఉంది డైనింగ్ ఏరియాలో. అండ్ సో హాల్ చూసుకుంటే మనకు చాలా చాలా స్పేషియస్గా ఉందండి. అండ్ మీకు నార్త్ సైడ్ ఒక విండో కూడా ఉంది, చాలా మంచి వెంటిలేషన్ వస్తుందండి హౌస్కి అయితే. ఇది టీవీ స్పేస్ అండి, ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మీరు ఫర్నిచర్ వుడ్ వర్క్ కూడా చేపించుకోవచ్చు, చాలా మంచిగా చేపించుకోవచ్చు అండి. వుడ్ వర్క్ అనేది చాలా స్పేస్ ఉంది. ఇదేమో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ డోర్ అండి, చూస్తున్నారు కదా. అండ్ ఇది చూసుకుంటే మనకి కామన్ వాష్రూమ్ అండి. టైల్స్ లుక్ చూస్తే చాలా బాగుందండి. కామన్ వాష్రూమ్లో మంచి డిజైన్ ఇచ్చారు. అండ్ ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ అండి, చూస్తున్నారు కదా. మీకు మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ చాలా మంచిగా ఉందండి. అండ్ ఇక్కడ మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఒక విండో కూడా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్కి. అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ వాష్రూమ్ చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, దీనిలో కూడా మంచి డిజైన్ ఉన్న టైల్స్ వేశారండి. ఇది 146 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసామండి. అండ్ అలాగే ఇది చూసుకుంటే మనకి
చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఎంత బాగుందో చూడండి. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా సింపుల్ గా చాలా బాగుందండి. అండ్ ఇక్కడ మీరు ఫాల్ సీలింగ్ లో కూడా కలర్స్ అనేటివి వేసుకోవచ్చు అండి. కలర్స్ వేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. ఫాల్ సీలింగ్ లో ఈ డిజైన్ కి తగ్గట్టు కలర్స్ వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ మీరు నచ్చిన కలర్స్ అనేది వేయించుకోవచ్చు అండి. ఎందుకంటే మీకు వైట్ కలర్ లో వాల్స్ అనేవి వదిలేసాము. మీకు నచ్చిన కలర్స్ అండ్ డిజైన్స్ అలాంటివన్నీ వేయించుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా ఇల్లు అనేది ఎంత బాగుందో. ఇక్కడ మీకు మెయిన్గా ఏంటంటే కస్టమైజ్ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయండి. ఏ విధంగా అంటే కలర్స్ విషయంలో కానీ, ఈ ట్యాబ్స్ విషయంలో కానీ, అండ్ డోర్స్ విషయంలో కానీ మీకు కస్టమైజ్డ్ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయండి. ఇంకా పెట్టలేదు. మీరు బుక్ చేసుకుంటే ఇవన్నీ మీకు నచ్చిన విధంగా పెట్టించుకోవచ్చు. అండ్ ఈ హౌస్ చూసుకుంటే మీకు 146 స్క్వేర్ యార్డ్స్ అండి. ప్లాట్ సైజ్ చూసుకుంటే మనకి 24/55 అండి. చాలా మంచి సైజ్ అండి. స్పేషియస్ గా వస్తుంది ఇల్లు అనేది. ఇది మంచి లొకేషన్ లో ఉంది. ఈ లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి కుందన్పల్లిలో ఉంటుంది, ఈసీఐఎల్ కి దగ్గరలో ఉంటుంది. అండ్ అలాగే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి, వెల్ డెవలప్డ్ గేటెడ్ కమ్యూనిటీ.